అందరికీ నమస్కారం. మనం గొప్ప గొప్ప వాళ్ల కథలు విన్నప్పుడు వాళ్ల విజయాల గురించే మాట్లాడుకుంటాం కదా. కానీ ఒక్కోసారి ఒక పెద్ద ఓటమే అదే ఓ పెద్ద ఉద్యమానికి నాంది పలుకుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదూ. ఈరోజు మనం జాన్ వెస్లీ జీవితంలోకి తొంగిచూద్దాం. ఆయన ప్రయాణంలో ఓటమి గెలుపుగా ఎలా మారిందో తెలుసుకుందాం. ఒక్కసారి అంకెలు చూడండి. 4 లక్షల కిలోమీటర్లు అంటే ఏంటో తెలుసా? మన భూమి చుట్టూ 10 సార్లు తిరిగినంత దూరం అన్నమాట. అదీ గుర్రం మీద. 40,000 ప్రసంగాలు. అబ్బో! ఇదంతా ఒక్క మనిషి తన జీవితంలో సాధించాడు. అసలు ఇంత పట్టుదల వెనుకున్న అసలు కారణమేంటి? ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఆయన కథని మొదటినుంచి చూడాలి. ఏ సంఘటనలు ఆయన్ని అలా నడిపించాయో ఆ ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. వెస్లీ కథ మొదలవ్వడమే ఒక నాటకీయ సంఘటనతో మొదలవుతుంది. ఆ ఒక్క సంఘటనే ఆయన్ని అగ్నిలో నుండి తీసిన కొరవి అని పిలిచేలా చేసింది. ఏంటా కదా? చూద్దాం రండి. ఒకసారి ఊహించుకోండి. 5 ఏళ్ల పిల్లాడు, నడిరాత్రి, ఇల్లంతా మంటల్లో కాలిపోతోంది. ఇంట్లో వాళ్ళంతా ఎలాగోలా బయటపడ్డారు. కాని చిన్నారి జాన్ మాత్రం పైగదిలో ఆ మంటల మధ్యలో చిక్కుకుపోయాడు. అందరూ ఇక ఆశలు వదిలేసుకున్న టైంలో ఆ అద్భుతం జరిగాక వాళ్లమ్మ సుసన్నా వెస్లీ అన్న మాటలివి. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవికాడా? దాని అర్థమేంటంటే దేవుడే ఇతడిని ఏదో ఒక ప్రత్యేకమైన పనికోసం కాపాడాడు అని ఆమె బలంగా నమ్మింది. ఆ నమ్మకమే జాన్ వెస్లీ జీవితాంతం ఆయన ముందుకు నడిపించింది. ఆ ప్రత్యేకమైన పనిని నెరవేర్చడం కోసమే అన్నట్టు సుసన్నా తన పిల్లల్ని చాలా కఠినమైన క్రమశిక్షణతో పెంచింది. ప్రతిరోజూ ప్రతి గంటకీ ఓ పక్కా ప్లానుండేది. ఈ పద్ధతి, ఈ డిసిప్లినే వెస్లీ క్యారెక్టర్లో ఒక భాగమైపోయి ఆయన భవిష్యత్తుకు పునాది వేసింది. ఇక చిన్నప్పుడు నేర్చుకున్న క్రమశిక్షణ ఉంది కదా, అది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాక ఒక కొత్త రూపాన్ని తీసుకుంది. అక్కడే ఆయన ఒక పవిత్ర బృందం అంటే హోలీ క్లబ్లో చేరాడు. జాన్, వాళ్ల తమ్ముడు చార్లెస్, ఇంకొంతమంది ఫ్రెండ్స్, వీళ్లంతా కలిసి ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేశారు. వాళ్ల లక్ష్యం సింపుల్. విశ్వాసమంటే కేవలం మాటలు కాదు, దాన్ని ఒక పద్ధతి ప్రకారం మన పనుల్లో చూపించాలి అని. సరిగ్గా ఇదే ఆ తర్వాత వచ్చిన మెథడిస్ట్ ఉద్యమానికి బీజం వేసింది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మెథడిస్ట్ అనే పేరు మొదట వాళ్ళని ఎగతాళి చేయడానికి పెట్టింది. వాళ్ళు ప్రతీదీ ఒక మెథడ్ ప్రకారం, ఒక పద్ధతిగా చేస్తారని తోటి స్టూడెంట్స్ సరదాగా పిలిచేవాళ్ళు. కాని వాళ్ళు ఎగతాళిగా పెట్టిన ఆ పేరే ఆ తర్వాత ఒక ప్రపంచ ఉద్యమం పేరుగా మారిపోయింది. అసలు వాళ్ల మెథడేంటి? సింపుల్. రోజూ అందరూ కలిసి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. అంతేకాదు, జైళ్లలో ఉన్న ఖైదీలని, హాస్పిటల్స్లో ఉన్న రోగుల్ని వెళ్లి పలకరించడం, పేదవాళ్లకి డబ్బుతో సహాయం చేయడం. చూడండి, ఆ రోజుల్లో విశ్వాసమంటే చాలా వరకు చర్చికి మాత్రమే పరిమితం. కాని వీళ్లు దాన్ని బయటకి, సమాజంలోకి ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఇంత క్రమశిక్షణ, ఇంత పట్టుదల అన్నీ ఉన్నా వెస్లీ జీవితంలో ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఒక టర్నింగ్ పాయింట్. అదే ఆయన అమెరికాకి చేసిన ప్రయాణం. ఈ ప్రయాణం ఆయన్ని పూర్తిగా మార్చేసింది. కాని ఆయన అనుకున్నట్టుగా కాదు. దానికి పూర్తి భిన్నంగా. ఆయన అమెరికా ప్రయాణానికి 2 లక్ష్యాలు పెట్టుకున్నాడు. ఒకటి, అక్కడ ఉన్న స్థానిక అమెరికన్లకు తన విశ్వాసం గురించి చెప్పడం. 2, తన సొంత నమ్మకాన్ని ఇంకాస్త బలపరుచుకోవడం. గోల్సైతే గొప్పవే, కాని ఆయన ప్రయాణం ఊహించని ఒక పెద్ద తుఫానులో చిక్కుకోబోతోంది. అట్లాంటిక్ సముద్రం మధ్యలో వాళ్ల ఓడ ఒక భయంకరమైన తుఫాన్లో చిక్కుకుంది. ఓడ ప్రధాన స్తంభం విరిగిపడింది. ఇంకేముంది, ఓడ మునిగిపోతుందేమోనన్న భయంతో అందరూ ప్రాణభయంతో అరుస్తున్నారు. ఆ భయంకరమైన సిచ్యువేషన్లో వెస్లీకి చావు భయం పట్టుకుంది, వణికిపోతున్నాడు. కాని అదే ఓడలో ఉన్న మొరావియన్ అనే ఒక క్రిస్టియన్ గ్రూపుంది. వాళ్లు మాత్రం ఏమాత్రం భయం లేకుండా చాలా ప్రశాంతంగా పాటలు పాడుకుంటున్నారు. వాళ్ల ముఖాల్లో కంగారు అనేదే లేదు. ఈ సీన్ చూసి వెస్లీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తుఫాను కాస్త తగ్గాక ఆ గ్రూప్లోని ఒకాయన వెస్లీ దగ్గరకొచ్చి సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. నీకు యేసుక్రీస్తు తెలుసా? ఆయన నిన్ను నీ పాపాల నుండి రక్షించడం నీకు తెలుసా అని. అంతే, వెస్లీ దగ్గర సమాధానం లేదు. అంటే ఆయనకి పుస్తకాల్లో ఉన్నదంతా తెలుసు, సిద్ధాంతాలన్నీ గొత్తు. కాని ప్రాణం మీదకొచ్చినప్పుడు ధైర్యమిచ్చే నిజమైన పర్సనల్ అనుభవం అది ఆయనకు లేదు. సరిగ్గా ఈ అంతర్గత సంఘర్షణతోనే ఆయన అమెరికాలో అడుగుపెట్టాడు.
ఇంకేముంది, ఆయన మిషన్ మొత్తం ఫెయిల్ అయ్యింది. అక్కడ జనంతో కనెక్ట్ అవ్వలేక, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్లో కూడా ఇరుక్కొని చివరికి చాలా అవమానంగా ఇంగ్లాండ్కు తిరిగి రావాల్సొచ్చింది. కాని ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి అస్సలు కథ ఇక్కడే మొదలైంది. ఆ ఓటమి అనే బూడిదలో నుంచే ఒక కొత్త ఉద్యమం పుట్టింది. ఇంగ్లాండుకు తిరిగి వస్తూ తన డైరీలో ఈ మాటలు రాసుకున్నాడు. నేను అమెరికాకు అక్కడి వాళ్ళని మార్చడానికి వెళ్లాను, కాని అయ్యో, ఇప్పుడు నన్నెవరు మారుస్తారు అని. చూడండి, ఆయన తన ఫెయిల్యూర్ని ఎంతగా ఫీలయ్యాడో. ఆ ఓటమే ఆయనకు జీవితంలో అతి పెద్ద పాఠం నేర్పింది. తన సొంత తెలివి, తన క్రమశిక్షణ ఇవేవే తనను కాపాడలేవని ఆయనకర్థమైంది. సరిగ్గా ఆ ఓటమి నుంచే తను ఆ మొరావియాన్స్లో చూసిన నిజమైన, హృదయపూర్వకమైన విశ్వాసం కోసం ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఒకసారి ఈ టైంలైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. 1709లో అగ్నిప్రమాదం నుండి రక్షణ, 1729లో పవిత్ర బృందం, అంతా గ్రాఫ్ పైకి వెళ్తున్నట్టే ఉంది. కాని 1735లో అమెరికా ప్రయాణంతో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. కాని చూడండి, 1738 నుంచే, అంటే ఆ ఓటమి తర్వాతే అసలైన కథ, నిజమైన ఆరంభం మొదలైంది. కాబట్టి జాన్ వెస్లీ కథ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది. మన జీవితంలో మనమెదుర్కొనే అతిపెద్ద ఓటములే మన అత్యంత ముఖ్యమైన కొత్త ప్రారంభాలకు ఎలా పునాది వేస్తాయి? ఆలోచించండి. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు.